ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు ఎంపీ యూపీ స్కూల్ సాయిపురం వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారు, మీ పేరండి? ఎం జయశ్రీ గారు. మీ పేరు? కే శిరీష గారితో కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీ స్కూల్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కొన్ని విషయాలు మాతో పంచుకుంటారా? అందరికీ నమస్కారం అండి. మా స్కూల్ విషయాలు తప్పకుండా చెప్తాను. మా స్కూల్ పేరు ఎంపీయూపీఎస్ సాయిపురం, ఉయ్యూరు మండలంలో ఉందండి. మొత్తం మా స్కూల్కి వచ్చి స్ట్రెంగ్త్ 46 మంది పిల్లలు చదువుకుంటున్నారు. మొత్తం 4 టీచర్స్ని పనిచేస్తున్నామండి. 2 స్కూల్ అసిస్టెంట్స్ని, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, 2 ఎస్జీటీలు పనిచేస్తున్నామండి. మా స్కూల్ వచ్చిన తర్వాత మండలంలో 2వ యూపీ స్కూల్ అండి. ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా రెగ్యులర్గా స్కూల్కి వస్తారు. అలాగే మేము ఉన్నటువంటి 4 కూడా క్వాలిఫైడ్ టీచర్స్ అండి. పీజీలు చేసినటువంటి వాళ్ళమే 4 కూడా. తర్వాత మా స్కూలు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుందండి. గ్రామస్తులు కూడా మంచి సహకారం అందిస్తారు. మాకు వచ్చేసి 5 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. మొత్తం 8 క్లాసులు రన్ అవుతూ ఉంటాయి. ఇట్లా మేము విద్యా విషయానికే కానీ మిగిలిన విషయాల్లో కూడా మేము మంచి కృషి చేస్తున్నాము. మా స్కూల్లో 5 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగుంటుంది. మంచి ఫ్యాన్లు ఉన్నాయి. ఒక టీవీ కూడా ఉందండి మాకు. ఆ తర్వాత పిల్లలకు అవసరమైనటువంటి అంత ఫర్నిచర్ అంతా కూడా మాకు బాగానే ఉంటుందండి. దాంతో మా పిల్లలందరూ కూడా మంచిగా ఉపయోగించుకుంటూ మంచిగా చదువుతారు. ఓకే మేడం, ప్రభుత్వం ద్వారా కానీ మీ ద్వారా కానీ ఏదైనా టీచింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారా కార్యక్రమాలు? మన ప్రభుత్వం వచ్చాక మన పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారండి. అవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే జిఎఫ్ఎల్ఎన్ అనేది మాకు ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టారు. దాని ద్వారా 1-2 తరగతుల నుంచే పిల్లల్లో సంఖ్యాభివృద్ధి, భాష మీద మంచి పట్టుదల అనేవి పెరిగాయి. చాలా బాగా పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే హైయర్ క్లాసెస్కి వెళ్ళేటప్పటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పిల్లల్లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడానికి చక్కగా మంచి ఐటమ్స్, కిట్స్ కూడా మాకు సప్లై చేయడం జరిగిందండి. వాటిని ఉపయోగించి జిఎఫ్ఎల్ఎన్ ద్వారా మేము టిఎల్ఎమ్స్ ఉపయోగించి అక్షరాల్లో ఎక్కడైనా వెనకబడి ఉన్న పిల్లలకి ఫ్లాష్ కార్డ్స్ లాంటివి యూజ్ చేసి పిల్లల్లో అక్షర జ్ఞానం అనేది పెంచడం జరిగింది. చిన్న కృత్యాలండి వాళ్ళు చాలా యాక్టివ్గా చేస్తూ అక్షరాలు, గుణింతాలు, తర్వాత నెంబర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి చాలా యాక్టివిటీస్ అనేవి మాకు రూపొందించడం జరిగింది ఎఫ్ఎల్ఎన్ ద్వారా. పిల్లలందరూ వాటిని చాలా బాగా యూజ్ చేసుకొని మేమైతే వాళ్ళలో చాలా డెవలప్మెంట్ అనేది చూసామండి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చాలా బాగుంది. ఇంకా టీచింగ్, ఇంకా స్టూడెంట్స్ని, వెనకబడిన స్టూడెంట్స్ని ఎలా లాక్కొస్తున్నారు? విద్యా బోధన ఎలా ఉందండి? మా పాఠశాలలో ముఖ్యంగా కేవలం బాగా చదువుకునే పిల్లలనే కాకుండా వెనకబడిన పిల్లల పట్ల కూడా మేము ఎంతో కృషి చేస్తామండి. ప్రతిరోజు సాయంత్రం పూట వెనకబడిన విద్యార్థుల్ని తీసుకొని ఒక ½ అన్ అవర్ పాటు రెమెడియల్ క్లాసెస్ అనేవి టీచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఐఎఫ్పి ప్యానల్ ద్వారా మనం ఏదంటే వినడానికంటే చూసిన దాని ద్వారా చాలా నేర్చుకుంటారు. కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేసినటువంటి టీవీ అనేది ఉంది. దాని ద్వారా మేము పిల్లలకి చక్కగా మంచిగా కథలు కానివ్వండి, చిన్న పిల్లలకి అభినయ గేయాలు, రైమ్స్, చిన్న కూడికలు అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి మేము నేర్పడం జరుగుతుంది. మాకు పిల్లలందరూ కూడా చక్కగా టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ ఇచ్చినా కూడా చదవగలుగుతారు. చిన్న వాక్యాలు, పదాలు అన్నీ కూడా మాకు 1-2 తరగతుల పిల్లలు కూడా చదువుతారండి. చాలా అండి, చాలా. అందులో ఎటువంటి ఇదే లేదు. దాని గురించి అభిప్రాయం మా పిల్లలు కూడా చెప్తారు. మీకు చాలా మార్కులు వచ్చాయండి. ఈ ఇయర్ నుంచి కూడా మాకు ఎడ్యుకేషన్లో బాగా మంచి సంస్కరణలు అనేవి మాత్రం బాగా డెవలప్ అవుతున్నాయండి. ఓకే మేడం, విద్య బాగా చెప్తున్నారని మాకు అర్థమవుతుంది. విద్యతో పాటు క్రీడలు, భోజన ఏర్పాట్లు మెను ఏ విధంగా ఉంది మీ స్కూల్లో? విద్యార్థులందరూ కూడా విద్యనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మేము మంచి శ్రద్ధ తీసుకుంటామండి. మా ప్రభుత్వం తరఫున మా పిల్లలందరికీ కూడా మంచి స్పోర్ట్స్ కిట్స్ వచ్చాయి. క్యారమ్ బోర్డ్స్ లాంటివి, చెస్ బోర్డు, మరి క్రికెట్ కిట్ ఇలాంటివన్నీ వచ్చాయి. మా పిల్లలకి చదువుగా కాకుండా సాయంత్రం పూట్ల వాళ్ళకి క్రీడల్లో మంచి ఆసక్తి కలిగించడానికి మేము ఆడిస్తూ ఉంటాము. మా పిల్లలు కూడా స్పోర్ట్స్లో కూడా చాలా ముందున్నారు. మంచి ప్రైజులు తీసుకుంటారు. అలాగే మిడ్ డే మీల్స్కి వచ్చేసరికి మా వంట వాళ్ళు చక్కగా రుచికరంగా భోజనం శుభ్రంగా చేసి పెడతారండి. మేము మంచి పర్యవేక్షణతో వాళ్ళకి ప్రతిరోజు కూడా మా పిల్లలకి మంచి ఆహారాన్ని అందిస్తున్నామండి.
ఓకే మేడం, మరి ప్రభుత్వం ద్వారా పిల్లలకి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు ప్రభుత్వం వారు స్కూల్ పిల్లలకి? అభివృద్ధి కోసం మన ప్రభుత్వం తల్లికి వందనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసింది. దీని ద్వారా పిల్లలు ఇంకా బాగా చదువుకొని వాటిని ఉపయోగించుకొని మంచి అభివృద్ధిలోకి రావడానికి మన ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది. ఇంతే కాకుండా పిల్లలకి అవసరమైనటువంటి విద్యా కానుకగా కిట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వాళ్ళకి బుక్సే కాకుండా యూనిఫామ్స్, అలాగే వాళ్ళు వేసే బెల్ట్తో సహా అన్ని సౌకర్యాలని వాళ్ళు మన ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఈ రకంగానే కాకుండా ఎన్ఎంఎంఎస్ అనేటటువంటి స్కాలర్షిప్కి సంబంధించినటువంటి మేము ప్రవేశ పరీక్షలోకి పిల్లల్ని పంపించడం, వాటిలో కూడా పిల్లలు సీట్లు సంపాదించుకొని మంచి స్కాలర్షిప్లు కూడా మా పిల్లలు పొందడం జరుగుతుందండి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్ని మన గవర్నమెంట్ మన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి వాళ్ళ విద్య కోసం ఎంతో కృషి చేస్తుందండి. దాన్ని పిల్లలందరూ అందుకొని మంచి అభివృద్ధిలోకి వస్తున్నారు. ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాము. దానికి సంబంధించిన కృషి మా వంతు కృషి మేము చేస్తూనే ఉన్నాము. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు చెప్పే విన్నపం ఏమిటి మీ స్కూల్ గురించి, గవర్నమెంట్ స్కూల్ గురించి? మా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారం అండి. నేను కోరుకునేది, నా అభ్యర్థన ఒకటేనండి. మీరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుందో మీరు చూడండి. ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మెరుగైన విద్యను అందిస్తున్నాము. మేము ఆర్నిసలు కూడా పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము. మన ప్రభుత్వం అందించేటటువంటి అన్ని ఈ విద్యా కానుకలే కాకుండా తల్లికి వందనం లాంటి ప్రోగ్రాంలే కాకుండా మరి మన అమ్మఒడి తల్లికి వందనం కార్యక్రమం, అలాగే మిడ్ డే మీల్స్ ప్రోగ్రాం కూడా మీరు ఒక్కసారి బడిగొచ్చి చూసుకోవాలి. అలాగే ఆ అవకాశాలన్నీ వినియోగించుకుంటూ మీ పిల్లల విద్యాభివృద్ధి కోసం మీరు కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అట్లా ఇంకా నా అభ్యర్థన ఏంటంటే మీరందరూ కూడా ప్రైవేటు పాఠశాలకు కాకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. మా యొక్క విద్యా బోధనని మీరు పరిశీలించండి. దాన్ని మీరు అంచనా వేసుకొని మీ పిల్లల అభివృద్ధి ఎలా ఉందో మీరు అంచనా వేసుకొని మీ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించి వాళ్ళ విద్యాభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీ వంతు కృషి మీరు చేయాలని ఆఖరిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సాయిపురం స్కూల్ ఎంపీపీ యూపీ స్కూల్కి వచ్చాము. అక్కడ చాలా చక్కగా మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్ గురించి, వాళ్ళ వచ్చే ఫెసిలిటీ గురించి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే మరి విధానాల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రైవేట్ స్కూల్కి వద్దు, గవర్నమెంట్ స్కూల్ వద్దు అని చాలా చెప్పారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీరు కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా మా ఎంఎస్ టీవీ తరఫున కూడా మీకు అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట. మరి ఎంపీ యూపీ స్కూల్ సాయిపురం స్కూల్ క్లాస్ రూమ్కి వచ్చాము. ఇక్కడ స్టూడెంట్స్తో కొన్ని నిమిషాలు మాట్లాడతాం. చెప్పమ్మా, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Venkatesh. Navishri. Okay, what is your father name? Simnagraj. What is the village name? Saipuram. Saipuram. Very good. How is the study in your class school? The study in our school is very good. Very good. Start. Our teachers teach me very well. Our teachers are using TVs and activities and TLMs. ఇక్కడ ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మరి టీచర్స్ కంగ్రాచులేషన్ అమ్మ, మీరు ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఇదే విధంగా కొనసాగించి ఆదర్శ స్కూల్గా మారుస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.